తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గత ముఖ్యమంత్రి వెరీ ఇంపార్టెంట్. ఈ ప్లేస్ 3 ఏళ్ల కింద పోయాను నేను. 21 ఎకరాలు సంతోషించింది దాంట్లో పోతే నేను అక్కడ ఫైట్కు నేను పోయినప్పుడు ఏదైతుందో అక్కడ ఉండే వ్యక్తి ఈ ల్యాండ్ కవితదని చెప్పిండు. వాచ్మెన్ ఎవరు ఉన్నది, ఎవరిదా ఈ ల్యాండ్ అంటే కవితదని చెప్పిండు. నాకు ఇన్ఫర్మేషన్ కోసం పోయాను. అలాగే సంతోషి బాకారం విలేజ్లో 60 ఎకరాలు, మీకు ఫోటోగ్రాఫ్స్ అన్ని ఇప్పుడు ఫ్లాష్ చేస్తా, అంటే నా వాట్సాప్లో ఉంది. 60 ఎకరాలు అక్కడ ఉండే మనిషి ఏం చెప్తున్నాడు, ఇది కవితదని చెప్తున్నాడు. సంతోష్ చెప్తాడు. నేను కవిత భరతతో మాట్లాడాను. ఏమయ్యా మీది ఏం సంగతి అని. మేము కూర్చున్నాం, 1 to 1 కూర్చున్నాం, అంటే ఒక నలుగురం కూర్చున్నాం. ఆ పిల్లవని కజిన్ కూర్చున్నాడు, ఇంకొక ఇటుకాల సత్యనారాయణరావు గారు అని 67-72లో ఎమ్మెల్యేగా ఉండే. ఎమ్మెల్యేగా అశోక్ గజపతిరాజు గారికి నేను కలిసిన పిల్లోని దగ్గర కలిసిన అశోక్ గజపతిరాజు మరదలకు కొడుకు చదువుకున్నాడు. సొంత ఆయన భార్య చెల్లి, వాళ్ళందరూ చనిపోయింది అనుకోండి. ఎక్స్ఎమ్మెల్యే గారు వాళ్ళ 3 బ్రదర్స్ చికోడీలో ఉంటారు. సో ఏం చెప్తారంటే ఇది నాది కాదని చెప్పాడు. ఎవరిదంటే మనమే ఎంక్వైరీ చేసుకున్నాం. అక్కడ చెప్తే చివరకు ఆ కవిత గారు ఏదైతుందో వాళ్ళ తండ్రి కంప్లైంట్ ఇచ్చింది అక్టోబర్లో. డాడీ పోయి ప్రకాశ్రావు పోతే అక్కడ పోతే మనిషి ఉన్నాడు, ఆయన స్వయంగా పోయిండు 3 ఏళ్ల కింద. మొన్న ఒక సెప్టెంబర్లో పోయిండు ఫామ్ హౌస్కు. అక్కడ ఉన్నోళ్ళు ఇది నాదని చెప్తున్నారు, నాది కాదు. ఆయనే ట్రేస్ అవుట్ చేసుకున్నాడు, మేము చెప్పలేము. మాకు సంతోష్ అని కూడా తెలియదు. సంతోష్ ఏదైతుందో ఎస్టాబ్లిష్ చేసిండు. ఏం చేయమంటారు? రెవెన్యూ రిపోర్టు, ఇంటెలిజెన్సీ రిపోర్టు డిపెండ్ అయ్యింది. ఒక 6 నెలల ముందు నుంచి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ తెప్పించుకొని ఆయన ఆఫీసులో ఎవరో నాకు తెలియదు, రాజశేఖర్ రెడ్డి డేటా ఢిల్లీ కాడి నుంచి ఉన్నాడు. ఐఆర్ఎస్ ఏదో రిజైన్ చేసి ఆయన దగ్గర పనిచేసిన ఉన్నట్టు వరకు ఇంకెవరో ఆఫీసర్. రిపోర్ట్ వచ్చిన తర్వాత మల్లారెడ్డి కాదు మల్లిగాడు వచ్చినా, సంతోష్ గాడు వచ్చినా మీరు ఈ ఇష్యూలో బొమ్మరాజుపల్లి ఇష్యూలో ఎవరికి అధికారులకు ఫోన్ చేయడానికి వీల్లేదని చంద్రశేఖరరావు గారు హుకుం ఇచ్చాడు. మీరు చూశారు కదా రిపోర్టు, మీ ముందుంది కదా రాజశేఖర్. ఆయన దిగిపోయిన తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది పక్కా 100%. ఈరోజు అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసులో ఏ ఐజీ ఉండే, ఐజీ తర్వాత ఉండే ఎస్పీ ర్యాంక్ అయిన ఎవరు ఉండే అనేది కావాలంటే నేను ఇప్పుడు, అంటే దాంట్లో ఒక పెద్ద అధికారికి ఏదైతుందో నేను ఇప్పుడు స్పీకర్ ఫోన్లో కూడా నేను మాట్లాడి వినిపించగలుగుతాను. ఇది తప్పేది ఉంటే ఐ విల్ లీవ్ దిస్ కంట్రీ. ఎంటైర్ లైఫ్ నేను ఈ భారతదేశంలో ఉండా. ఈ ప్రెస్ క్లబ్ ముందు కిరోసిన్ పోసుకొని ఏదో రాత్రి 12 గంటలకు ఏదో ఫోటోగ్రాఫ్లు వీడియోలు పెట్టా. ఐ విల్ డై. ఇది రాంగ్ అనుకుంటే అటువంటి కేసీఆర్ను వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మంత్రివర్గ సభ్యులు ఉంటే కూడా చామ్ ఇవన్నీ చూపిన, మొత్తం పేగులు తీస్తా ఇవన్నీ, ఈ ఫామ్ హౌస్ అంతా నా దగ్గర నేను చెప్పిన. ఎవరికి? ఆయన అల్లునికి. జాగ్రత్త బిడ్డ, ఈ ల్యాండ్ ఎవరు రావడానికి వీలేదు, నాకు సంబంధం లేదు. నా ఫ్రెండ్ ఉన్నాడు, ఏదో 10 ఎకరాలు రికమెండ్ చేసిండు, అది నేను ఉంటే మీరు సాయం చేయండి అన్నాడు. అటువంటిది ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్యాయాలను నరికెడతా అని, అక్రమ హక్కులను ఏదైతుందో బంధిస్తా అని ఈ కమిటీ మెంబర్లు ఎవరిసినవా? ఎవరి కోదండరెడ్డి ఒకసారి పిలిపించుకో. ఇవాళ నా దగ్గర సీడీ ఉంది, పత్రికలు వచ్చింది. 300 మంది కాదు 30 మంది ఉంటే కూడా మేము 920 acres వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇవ్వాలి. కష్టార్జితము బలైన వర్గాల బిడ్డలు యాదవులు 370 కోట్ల దానిక దాదాపు 400 కోట్ల 400 కోట్లు రూపాయి పోగేసి 13 మంది కంపెనీలు అమ్ముకొని ఏదైతే దీంట్లో పెట్టుబడి పెట్టిండ్రు. మీ ధర్నీ కమిటీలపై అవగాహన లేకుండా అది పెన్ డ్రైవ్ కింద, స్పెషల్ డ్రైవ్ కింద తీసుకుంటారట. నేను అడుగుతున్న ఈ ప్రెస్ ద్వారా, ఈ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ద్వారా, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ద్వారా June 4th తర్వాత ఇదే కోదండ రెడ్డి, సునీల్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా. రెవెన్యూ మినిస్టర్, ఒక అడ్వకేట్ జనరల్, ఒక రిటైర్డ్ జడ్జ్ వచ్చి ఒక బహిరంగ సభ పెడదాం. 30 మందికి ఎవరైనా డిస్ట్రిబ్యూట్, ఈ ల్యాండ్కి సంబంధం లేదు, గ్రామంలో ఒక 30 వ్యక్తుల మీద అక్కడ ప్రాబ్లం ఉన్నదంటే ఈ ప్రాపర్టీ ప్రభుత్వానికి వదులుతాం. వేల కోట్ల రూపాయలు వస్తాయి. ఒక ఎగ్జాంపుల్, ఒక స్కీమ్, ఈ 200 రూపీస్తో గ్యాస్ కాకర్కి వస్తాయి. మొత్తం రాసిచ్చిపోతాం. అంటే మాకు వచ్చినాకనే మేము రాసిచ్చింది అయిపోతుంది. ఈ జూన్ లోపల అయిపోతుంది. జూన్ కాదు, మీకు 20 రోజుల లోపల అయిపోతుంది. అయిపోయినాక మీకు హ్యాండ్ ఓవర్ మీరే కదా రికవర్ చేసి ఇచ్చేది. మాకు ఇవ్వకుంటే మేము చేసుకోగలుగుతాం. ఎట్లా చేసుకోవాలి తెలుసు, వాళ్ళని ఎట్లా ఊరికి వెళ్ళండి. సో నేను అంటున్నా జాగ్రత్త. దీంట్లో ఇంకో కొందరు కాంగ్రెస్ నాయకులు, ఒక మాజీ ఎమ్మెల్యే ఎంటర్ అవుతున్నాడు, ఇంకొక నాయకుడు పోటీ చేసిన ఓడిపోయిన నాయకుడు ఎంటర్ అవుతున్నాడు. ఎవరిని మేము తప్పు పట్టడం లేదు.
బహిరంగంగా జూన్ 4 తర్వాత బొమ్మరాజుపల్లెలో ఈ కమిటీ సభ్యులు నిన్న పోయింది కదా 3,000 కుటుంబాలు 300 కుటుంబాలు హరికోసపడ్డారు. 300 కాదు 22-23 కుటుంబాలు. ఈ ల్యాండ్కి సంబంధం లేదు. డిస్ట్రిబ్యూట్ ఉందంటే ఈ ప్రాపర్టీ ఏదైతుందో ప్రభుత్వానికి ప్రజాహితం కోసం అంకితం చేయడానికి తయారుగా ఉన్నాం. మండింది 14 రోజులు 3 రోజులు నిద్ర లేదు నాకు. నేను షుగర్ పేషెంట్ను. నా కాలుకు సైడ్ ఫ్రాక్చర్ అయింది. అంటే పత్రికల్లో టీవీలో వచ్చిన తర్వాత ఏంటిరా ఇది ఎక్కడికి పోతుంది, వీళ్ళందరూ మనకు మిత్రులు, కాంగ్రెస్ వస్తే ఏదో లాభం జరుగుతుంది అనుకుంటే వీళ్ళు చేసే పనిదా? ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ దొంగల దగ్గర లంచ్ చేశాడు. అక్రమ కట్టడాలు పోయి ఆనే ప్రెస్ మీట్ తో దీన్ని ఏదైతుందో మీ ప్రెస్ ద్వారా యాదవ్ బిడ్డలు బలైన వర్గాలు 13 మంది వాళ్ళందరినీ మేము ఆ కుటుంబ సభ్యుల వారసులు, అంటే ఈ 91-92 రాలేకపోవచ్చు, హెల్త్ మంచిగా ఉంటే ఈజ్ రెడీ టు కమ్, వాళ్ళందరినీ హైదరాబాద్లో ఒక మంచి ఎడిటర్స్ అందరిని పిలిచి కూడా ఒక రౌండ్ టేబుల్ పెట్టి ఏదైతుందో బొమ్మరాజ్పేటకి పెట్టి ఏదైతుందో స్పెషల్గా ఏదైతుందో వెహికల్స్ అరేంజ్ చేసి ఎంటైర్ సైట్ చూపెట్టి, అన్న దీంట్లో దొంగ ఈ ఫోటోలు మనం ఫోటోలు మర్చిపోయాను అన్న, వీళ్ళు భూమి కొంటే ఇవెందుకన్నా, మిలిటరీ ఫోటోలు ఎందుకన్నా, మిలిటరీ బోర్డులు ఎందుకన్నా, ఇప్పుడే చూపెడతానండి మీకు మిలిటరీ బోర్డు. ఏది డిఫెన్సు, డెంటల్ కాలేజు, ఇవ్వండి. నేను ఫోటో ప్రింట్ తీయలే, మర్చిపోయినా రమేష్. ఎందుకయ్యా ఎవడన్నా ఒక 4 ఎకరాల్లో ఓ ఆర్మీది అని డెంటల్ అని సొసైటీ అని ఎవడన్నా పెడతారానా? మీకు ఎవరైనా ఉంటే ఇప్పుడే పటపట ఫార్వర్డ్ చేస్తా, పెడతారానా? చెప్పండి సార్. ఇవి ఇగో చూడండి, ఈ రెండుది కూడా చూపండి. ఇవ్వండి ఆర్మీ ఒక 4 లియోనో పక్కకి. నేను అడుగుతున్న ఈ కమిటీ మెంబర్లను, అరే వాళ్ళకి ధరణి ఉన్నదయ్యా, పాస్బుక్ ఉందయ్యా, రైతు బంధు వచ్చిందయ్యా, కంపెన్సేషన్ కింద కోట్ల రూపాయలు వచ్చినాయి, వాళ్ళకి ఎందుకు అన్యాయం జరిగింది? ఎట్లా అన్యాయం జరుగుతుంది? అన్యాయం మా బలరామకృష్ణ గారి కుటుంబానికి జరిగింది, ఈ యాదవ్ బిడ్డలకు జరిగింది. $3 పనిచేసిండు ఫస్ట్ పోయినప్పుడు, $3 per hour. ఈరోజు ఎంత ఉంది? $15. తో కనుక జాగ్రత్త అనేది అవుతుందో నేను ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్తాను. దీంట్లో మేము కూడా రేపు వచ్చిన తర్వాత మాకు ప్రభుత్వం హెల్ప్ ఏం అవసరం లేదు. కోర్టు బైలా ప్రజావేదిక అయినా తయారు, రెవెన్యూ మంత్రి వస్తాడా, సబ్ కమిటీ వస్తాడా, ఇదే కోదన్ రెడ్డి సునీల్ రెడ్డి వస్తాడా, 300 మంది ఉన్నది, ఇదే రికార్డు మీద ఏదైతుందో రేపు తయారు బహిరంగ వేదిక. ఆ 10 గ్రామాల్లో ఒక 15-16 ఏళ్ళ కుర్రోని 10th చెప్పినట్టు వీళ్ళంతా దొంగలు పాపం. బలరామకృష్ణుడు సార్ ఒక గొడుగు పట్టుకొని నిల్చున్నంత జాగా లేదు సార్, రోడ్ మీద నిల్చోవాలి సార్. 920 ఎకరాల్లో 890 ఎకరాలు ఏదైతుందో కబ్జా గురి చేసి ఫేక్ డాక్యుమెంట్ చేస్తే 50 ఈయనే అనుకోండి, ఈయన పేరేంది మన చక్రవర్తి, దాంట్లో హోటల్ రూమ్స్ ఉన్నాయి. 890 పోతే 840 ఎకర్స్, ఒక 4-5 దొంగలు. దాంట్లో ఈరోజు సంతోష్ 21 ఎకరాలు ఉంది. డాక్యుమెంట్ అంతే, నేను కాపీ తీయాలి, మీకు డాక్యుమెంట్ ఇస్తా. ఎవరు? పోచారం శ్రీనివాసరెడ్డి భార్య పేరు మీద. ఎవడైతే దొంగ వాళ్ళ బంధువు ఉన్నాడో శ్రీనివాసరావు ఎమ్మెల్యే కాలనీలో ఉన్నాడు కదా, కవిత కేసులో పిలిచారు చూడండి, ఆ టికెటింగ్ ఎయిర్ టికెటింగ్ ఇట్ట ఆయన భార్య పేరు మీద 21 ఎకర్స్. అరే సిగ్గులేదా మీకు? కలెక్టర్ ప్రొసీడింగ్ కోర్టు ఇచ్చి ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తా అంటే మీరు కలెక్టర్ ఆఫీస్ ముందే పోయి ధర్నా చేస్తారా? ఆయనకు విచారణ జరపకుండా చేయబడా. నిన్న 2 days బ్యాక్ ఇనామీ భూములకు అడిషనల్ కలెక్టర్ 271 ముగ్గురు స్టే పోయిందన్న. రేపు స్టే వెకెట్ చేస్తున్నాం. ఏమని? మా రికార్డ్స్ను ఫైల్స్ను తీయద్దు. నువ్వు దొంగ కాదయా, మేమే దొంగలము, బలరామకృష్ణ కుటుంబంలో దొంగలు అమ్మిండ్రు. అమ్మితే నువ్వు ఎందుకు రికార్డు ఎందుకు బహిరంగంగా వస్తలేవు? నువ్వు నేను ఎంటర్ అయినాక సార్ రాజకీయ నాయకులు పేర్లు చెప్పదలుచుకోవాలి, చెప్పిన ఈ పేర్లన్నీ అక్కడ ఉండేటోళ్ళు దాదాపు నేను ఒక మినిమం ఒక 60 days అక్కడ స్టే చేసిన. పొద్దున్న 4 గంటలకే లియోనా కా నుంచి ఏదైతుందో ఎక్కడికి వస్తుంటే చౌరస్తా, ఏదో ORR చౌరస్తా వచ్చి 4 గంటలకు నడుచుకుంటూ వచ్చి చాలా
నా ఎంబడి లేదు, వెహికల్ లేదు. ఎప్పుడైనా వెహికల్ ఉంటే డ్రైవర్ వచ్చి అంతే. 4 o'clock ఒక్కని ఇదివరకు ఒక 200 మందిని ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు, గతంలో ప్రజాప్రతినిధులు, వాళ్ళకు చూపెట్టిన ల్యాండ్స్ డాక్యుమెంట్ చూపెట్టిన ఒక రిటైర్డ్ జడ్జితో మాట్లాడిన కూర్చోండి. దీంట్లో నేను వీళ్ళకి సాయం చేసే ముందు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ప్రజెంట్ ఒక ఐఏఎస్ నిపుణుడు డిస్కస్ చేసినాక నేను వీళ్ళకి మద్దతుకు చేశాను. ఇప్పటి వరకు ఒక చిన్న అగ్రిమెంట్ లేదు. నేను దాదాపు 20-25 లక్షలు ఖర్చు పెట్టున్నాను. నా తరఫున ఇక్కడ వాళ్ళకి అవసరం అనుకుంటే మీకు చెక్లతో సాధు పెడతా. ఒక రిసిప్ట్ తీసుకోవాలి, దాదాపు 4 కోట్ల రూపాయలు ఇప్పించాను. వైట్ మనీ 4 కోట్లు. చిన్న కాగితం రిసీవ్డ్ అని లేదు. నీతి నిజాయితీగా ఉన్నవాన్ని. దీంట్లో కొంత పేదలకు, కొంత ప్రభుత్వానికి, అలాగే నాకు జర్నలిస్టులతో ఉన్న సంబంధము అసలు చెప్పరానిది. ఒక పెద్ద నాయకునికి చెప్పాను నేను.